హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇఫ్రాస్ డైలీ వ్లాగ్స్. సో ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్నైతే సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. అలానే ఈరోజు మన మాస్ మహారాజా రవితేజ గారి బర్త్డే కూడా ఈ రోజే. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. మరి ఈ రోజు రవితేజ గారి బర్త్డే సందర్భంగా మాస్ జాతర కొత్త మూవీ నుండి అయితే టీజర్ అయితే రిలీజ్ చేశారు మూవీ యూనిట్. సో టీజర్ అయితే నేను చూశాను, చాలా బాగుంది. సో మనకి రవితేజ గారి వింటేజ్ లుక్, స్టైల్, స్వాగ్ ఎలా కావాలో అలాగైతే నాకైతే కనిపించింది. సో ఆసమ్ గా అయితే ఉంది టీజర్. అలాగే మరి కాస్ట్ అండ్ క్రూ విషయానికి వస్తే ఈ మూవీకి భోగవరపు భాను గారు యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ఈ మూవీని అయితే డైరెక్షన్ చేస్తున్నారు. అతనికి ఇది డెబ్యూ మూవీ. సో స్క్రీన్ ప్లే, స్టోరీ, డైలాగ్స్ అండ్ డైరెక్షన్ అన్ని కూడా భోగవరపు భాను గారే. ఇది డెబ్యూ మూవీ అయినా సరే ఆల్రెడీ భోగవరపు భాను గారు అయితే ప్రీవియస్ గా 3 మూవీస్ కి అయితే కథనైతే అందించారు. అవి ఏంటి అంటే సామాజ వర్గమున, ఫ్యామిలీ, అలానే కామెడీ ఎంటర్టైన్మెంట్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. అలానే మనకి ఓటీటీలో రిలీజ్ అయిన వివాహ భోజనంబు, అది కూడా ఎంత పెద్ద కామెడీ ఎంటర్టైన్మెంట్ గా ఓటీటీలో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. అలానే గల్లీ రౌడీ కూడా ఇతనే అయితే కథ అందించారు. ఈ 3 మూవీస్ కి అయితే ఇతనే కథ అందించడం జరిగింది. ఆర్టిస్టుల పరంగా అయితే మనకి హీరో రవితేజ గారు, హీరోయిన్ శ్రీలీల గారు, అలానే మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్. సో వీళ్ళ కాంబినేషన్ లోనైతే ఆల్రెడీ ధమాకా మూవీ అనేది వచ్చింది. అది ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. సో మళ్ళీ సేమ్ కాంబినేషన్ తోనైతే ఈ మాస్ జాతర మూవీ అయితే రాబోతుంది. సో మనకి ఈ మూవీ కూడా మనకి మన రవితేజ గారి నుంచి మన ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఉంటాయనేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. సో ఈ మూవీ కూడా మాస్ జాతర అనే మూవీ బ్లాక్ బస్టర్ అవ్వాలనేసి అయితే నేనైతే కోరుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో, మీ ఒపీనియన్ ఏంటో అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.